నేనైతే శ్రీహోరా నుండి హైవే మీద వచ్చిన. హైవే మీద అయితే నడుచుకుంటూ వెళ్తున్నా. అయితే ఇవాళ నేను కట్నీ వరకు చేరుకుందాం అనుకుంటున్నా. నేనైతే ముందుకైతే పోవాలి. నేనైతే వెళ్తున్నా. ఇదైతే హైవే, ఇట్లానే ఒకటే రోడ్. హైవే నుంచి మనం స్ట్రీట్ పోవాలి. ముందైతే ఒక బోర్డు ఉంది, మీకు అది ఇప్పుడు చూపెడతా. అది మనకు ముందు పోయే ఊర్లోనే చూపెడుతుంది. అది ఇప్పుడు చూపెడతాం. కనబడుతుంది ఆ బోర్డు. రేవా రేవా వారణాసి. మనం వారణాసి అయితే పోం కానీ రేవా సైడ్ నుంచి పోతాం. ఇదైతే పోవాలి. ఇంత ముందు అయితే ఇక్కడ ఛాయ్ ఆగిన. ఇక్కడైతే ఒక ఊర్లో ఉన్నా నేను. ఇది మోహలా ఆట. ఇదైతే ఊర్లో ఉన్నా. పెడతా. ఇది మొత్తం హైవే మీద ఉంది. ఊరంతా ఇక్కడ లేదు కానీ చిన్నగా టైలర్లు ఉన్నాయి. ఇటు చిన్నగా టైలర్లు ఉన్నాయి. ఊరు మొత్తం అటు సైడ్ ఉంటుంది, లోపల ఉంటుందేమో. మోహలా ముందుకైతే పోవాలి. ఇస్లామాబాద్ పోతే దగ్గర ఉంటుంది, తొందర పోవాలి. ఇక ఆకలి అయితే అవుతుంది. ఎంతసేపు అని చాయ్ మీద ఉంటుంది. కొంచెం అయితే తింటే తొందర నడుచుకోవచ్చు. ఇక లేకపోతే ఇక కాళ్ళు మొత్తానికి నడవవు. ఇక ముందు ఇక్కడ దాబా ఉంది. దాబా కూడా చూసి మంచిగా ఉంటే తిందాం, మళ్ళీ వెళ్దాం. ఇంత ముందు అయితే వీడియో చూశారు కదా. అదైతే రైస్ చపాతీలు మంచిగా కర్రీ మంచిగా ఉండే. తిన్నా. తిని ఇక్కడ నుంచి అయితే బయలుదేరిన. ఇక్కడ నుంచి జై శ్రీరామ్. ఇక్కడ నుంచి అయితే స్లేమనాబాద్ వరకు ఏరుకోవాలి. అక్కడ పోయినాక బైపాస్ నుంచి పోవాలా, మరి ఊర్లో నుంచి పోవాలా, అక్కడ తెలుస్తుంది. అక్కడైతే పోదాం ముందు. ఇక్కడైతే ఒక ఊరు ఉంది, అది చూశారుగా బోర్డు. అయితే అదే ఊరు. ఇట్లా బైపాస్ నుంచి పోవాలి మనం. ఇప్పుడైతే నేను చాలా దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ స్లేమనాబాద్ ఇటు పోయే రూట్ వచ్చింది. ఇటు బైపాస్ మీకు అయితే ఇప్పుడు చూపెడతా. అయితే కట్నీగా పోవాలి. ఇటైతే స్లేమనాబాద్ పోవాలి. స్లేమనాబాద్ ఇటు పోవాలి. నేను బైపాస్ ఉంది, కట్నీ వెళ్ళిపోతున్నా. నేనైతే మీకు ఇప్పుడైతే నేను కట్నీ వెళ్ళే రోడ్ పెడతా. నేను బైపాస్ నుంచి పోతున్నా. ఇప్పుడు కట్నీ వెళ్ళే రోడ్ పెడతా మీకు. ఎండలు అయితే చాలా ఘోరంగా పడుతున్నాయి. ఇక్కడైతే కొంచెం ఊరుకున్నా. ఊరుకొని ఇప్పుడైతే కొంచెం ఉండి నేనైతే వెళ్ళిపోతా. మీకైతే కొంచెం దూరంలో అయితే కట్నీ బైపాస్, కట్నీ ఊర్లో నుంచి కొంచెం రూట్ వస్తుంది, మీకు చూపెడతా. అక్కడ నుంచి నేను ముందుకెళ్ళి నేను కట్నీ దాటి నేను రేపు పోయే రోడ్కే ఉంటా. నేను రూమ్ తీసుకోవాలన్నా రేకన్నా ఉంటా. ఇప్పుడైతే నేను ఇక్కడ కొంచెం దూకొని అయితే వెళ్ళిపోతా. నేను ఏం మాట్లాడకపోయినా దాహం అయితే ఘోరం అవుతుంది. ఈ ఎండకు అసలు నేను ఎక్కువ వీడియోలు అయితే ఎత్తలేను. ఏదో అంటే డే 13 కానీ ఏదో ఒక వీడియో పెట్టాలి కానీ ఇస్తున్నా. కానీ నాకు అసలు ఘోరం అంటే ఘోరం ఎండ పడుతుంది. మా ఏం మాట్లాడినా దాహం ఎన్ని వాటర్ ఆగినా సరిపోతలేవు. ఆ వాటర్ ఇక ఎక్కువ వీడియోలు తీయకుండా కొంచెం ఇక్కడ ఇంపార్టెంట్ తీసుకుంటూ వెళ్తున్నా అంతే. మధ్యలో ఎక్కడ తీస్తలేను, ఏదో కొంచెం తీసుకుంటూ వెళ్తున్నా అంతే. అక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ నుంచి అట్లా కట్నీకి వెళ్ళొచ్చు లోపల. నేనైతే బైపాస్ నుంచి వెళ్తున్నా. ఎటన్నా ఏమన్నా చూసుకోవడానికి అది లోపల వెళ్ళి మళ్ళీ ఇబ్బంది పడేవాళ్ళం. ఇదైతే బైపాస్ రోడ్. ఇట్లా పోయి నేను నేను పోయే రోడ్కి దగ్గరలో ఏమన్నా రూమ్ చూసుకుంటా, లేకపోతే ఏమైనా టెంపుల్ చూసుకుంటా. అయితే నేను ఇట్లా వెళ్తున్నా. ఈ బైపాస్ రోడ్ వచ్చుడే చాలా అంటే చాలా లాంగ్ ఉంది. ఇట్లా ఎంత లాంగ్ ఉంటుంది అనుకోలేదు నేను. చాలా అంటే చాలా లాంగ్ ఉంది. నేనైతే ముందు పోయి మన రూమ్ కానీ మన చూసుకోవాలి. అట్లానే వస్తే బాగుండు అనిపించింది కానీ ఇక తప్పలే. ఇక లాస్ట్ ఇట్లా మనం చూసుకోవాలి. ఇక లాంగ్ కూడా బాగానే ఉండే, మనం చూసుకోవాలి. ఇటు మొత్తం కొత్తనే ఆడుతాను. ఓవర్ బ్రిడ్జ్లు మొత్తం కొత్తగానే ఉన్నాయి. మొత్తం దుమ్ము చూడండి, అది మొత్తం కొత్తగానే ఉన్నాయి. ఇటు అందుకే బాగా దుమ్ము అవుతుంది. ఇంకా ఇది మొత్తం రెడీ కాలే, కొంచెమే అయింది ఇది. నేనైతే అటు పోవాలి. అయోధ్య చేరే వరకు అడవి నాతోనే వచ్చేటట్టు ఉన్నాయి. మొత్తం ఇక్కడ వచ్చినాడు నాతోనే. ఇది కూడా వస్తుంది, తీసుకోవస్తుంది. ఇది కూడా ఇలా కొంచెం చల్లగా ఉంటే ఎంత దూరం అంటే అంత దూరం నడవచ్చు. ఎన్ని కిలోమీటర్లు అన్నా నడవచ్చు. ఎండ కొడితే మాత్రం నడవలేము అంతా.
ఇప్పుడు కొంచెం చల్లగా అయిపోయింది వెదర్ కూడా. ముందుగా అయితే పోవాలి. నేను అనుకున్న రీచ్ పోయి అక్కడేమన్నా చూసుకోవాలి. తొందరనే పోవాలి. దగ్గరలో వచ్చేసిన నేను కూడా. నేనైతే ఇక్కడ వరకు వచ్చాను. అంటే కట్ని దాటిపోయి ఈ హైవే మీద ఇక్కడ డాబా ఉంది, అంటే హోటల్ కూడా ఇది, అంటే రెస్టారెంట్. ఇక్కడ అన్నని అయితే అడిగాను. అన్న అడిగిన తర్వాత అన్న అయితే పడుకోమన్నారు, ఒక రూమ్ కూడా ఇచ్చాడు. ఆ అన్ననే నాకు ఫుడ్ పెట్టారు. అన్నని మీకు కూడా చూపెడతాను మీకు. అయితేనే ఆ అన్న అయితే పూజ చేస్తుండడు. అతను అన్నతో నాకు చాలా రెడీ చేయాలి. అన్నది అయితే పూజ చేయాలి. ఇదైతే అన్నది రెస్టారెంట్ ఇది మొత్తం. ఇప్పుడు నేను ఎక్కడ రూమ్ ఉందో నా రూమ్ కూడా పెడతా ఇప్పుడు మీకు. మా రూమ్ కాడ పోదాం. ఇప్పుడైతే నేను ఉన్న రూమ్ కి అయితే తీసుకోబోతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు ఉన్న రూమ్ కి అయితే పోదాం మనం. ఇది పోవాలి, రూమ్ అక్కడ ఉంది. ఇదైతే రూమ్. ఇంకా దీంట్లో వర్కింగ్ కాలేదు. దీంట్లో ఇంకా వర్కింగ్ కాలేదు, ఇంకా అట్లనే ఉంది. నాకైతే ఇక్కడ నేను ఇక్కడ పడుకుంటా నేను. కానీ ఈ రూమ్ లో ఫ్యాన్లు ఒకటి లేవు, అంటే వర్కింగ్ కాలేగా. ఫ్యాన్లు అయితే లేవు ఇక్కడ. ఇవాళ కొంచెం ఇబ్బంది కానీ ఓకే. అన్న వాళ్ళు అయితే పడుకోమన్నారు. తినడానికి భోజనం వాళ్ళే పెట్టారు. అన్నకైతే చాలా థ్యాంక్స్. నాకు పడుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. నేను అడిగిన వెంటనే తమ్ముడు అక్కడ పోయి వాళ్ళతో ఇంకో అతను ఉండే, అతను అయితే ఇక్కడ తీసుకొచ్చారు. ఆ అన్నకైతే చాలా థ్యాంక్స్. అడిగిన వెంటనే నాకు రూమ్ ఇచ్చారు. నేను పోయి ఆకలి అవుతుందంటే నేను బిల్ ఎంత అన్నా అంటే ఏం పర్లేదు వైద్యకి వెళ్తున్నావా అన్నాడు. చాలా థ్యాంక్స్ అన్న. ఇవాళ వీడియో అయితే అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ డే మంచిగా అయితే అయిపోయింది. రేపైతే ఇంకా చాలా దూరం పోవాలి. రేపైతే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సబ్స్క్రైబ్ అయితే చేయండి తప్పకుండా.